Hello, my dear brothers and sisters. It's me, your Ramesh, and your English mentor. Let's do some practice for competitive examinations and develop our skills. There is a question on the board. Let's see what it is. Competitive exam series, common mistakes done. ప్రియమైన విద్యార్థి మిత్రులారా, మనము ప్రతిరోజు ఏదైతే ఆంగ్లం మాట్లాడతామో ఆ ఆంగ్లంలో కొన్ని వాక్యాలు మనకు తెలియకుండానే తప్పులు మాట్లాడతామమ్మా. అంటే అది తప్పు అని మనకు తెలియదు, కాకపోతే గ్రామాటికల్లీ ఆ వాక్యాలు కరెక్ట్గా ఉండవమ్మా, అయినా మనం మాట్లాడతాము. అటువంటి ప్రశ్నలే ఏవైతే మనం తప్పుగా మాట్లాడతామో అటువంటి ప్రశ్నలే ఎగ్జామ్స్లో ఇస్తారమ్మా. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో స్పాట్ ద ఎర్రర్ అని, తప్పుని గుర్తించండి అని. ఇక మనం ప్రతిరోజు మాట్లాడతాం కదా, అదే అదే సెంటెన్స్ వచ్చింది కదా, అది కరెక్టే అనుకుంటాము. కరెక్టే అనుకొని ఆ తప్పుని తప్పుగానే రాస్తాము ఎగ్జామ్లో. బట్ అటువంటప్పుడు మనకు మార్క్ పోతుందమ్మా. సో చూద్దాం మరి ఇక్కడ ప్రశ్న ఏముందో, దాని ఆన్సర్ ఏంటో. క్వశ్చన్, షీ ఈజ్ రిసెంబ్లింగ్ హర్ మదర్. ఇక ఇన్స్ట్రక్షన్ వచ్చి స్పాట్ ద ఎర్రర్. ఈ సెంటెన్స్ 4 భాగాలుగా విభజించబడిందమ్మా. షీ 1, ఈజ్ రిసెంబ్లింగ్ 2, హర్ మదర్ 3, నో ఎర్రర్ 4. దీంట్లో ఏదో తప్పు ఉంటే ఆ పార్ట్ నంబర్ రాయాలి, తప్పు లేకపోతే నంబర్ 4 రాయాలమ్మా. సో ఇక్కడ కింద ఎక్స్ప్రెషన్ ఇచ్చారమ్మా, చూద్దాం ఏంటో మరి ఎక్స్ప్రెషన్. గ్రామాటికల్లీ రిసెంబ్లింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ ఇన్ ది సెంటెన్స్. ఈ సెంటెన్స్ లో గ్రామర్ పరంగా రిసెంబ్లింగ్ ఇది కరెక్ట్ కాదమ్మా, దిస్ ఇస్ ఇన్కరెక్ట్, ఇది తప్పమ్మా. అంటే ఈ రిసెంబుల్ అనేది దీంట్లో కంటిన్యూస్ టెన్స్ లో యూజ్ చేయరు, ఇది ఇక్కడ తప్పమ్మా. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? కరెక్ట్ ఆన్సర్ వచ్చి షీ రిసెంబల్స్ హర్ మదర్. అంటే ఇక్కడ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ కి బదులు సింపుల్ ప్రెసెంట్ టెన్స్ యూజ్ చేయాలమ్మా. ఇక్కడ కావాల్సింది రిసెంబల్స్. షీ రిసెంబల్స్ హర్ మదర్, ఇదమ్మా ఆన్సర్. సో ఎగ్జామినేషన్ లో ఇటువంటి సెంటెన్స్ లో వస్తే మరి రాంగ్ దేంట్లో ఉంది, నెంబర్ 2లో. యువర్ ఆన్సర్ షుడ్ బి 2. సో ఈ విధంగా ఈ సెంటెన్స్ ఎగ్జామ్స్ లో ఇస్తారమ్మా. సో వెల్ మై డియర్ ఫ్రెండ్స్, ఫర్ మోర్ నాలెడ్జ్ ప్లీజ్ విజిట్ Gora Rajaji Grandpa's English Grammar. There is no shortcut to success.